ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మీకున్న సమస్యల్లో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది మీరు ఇంట్లో కూర్చొనే ఈ 9 గదుల బాక్స్‌ని గనక మీరు వేసుకొని ఈ సమస్యలు ఫిల్ చేసినట్లయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ గనక మనం ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకొని ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ 16/3/1982 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ను ఫిల్ చేసి చూద్దాం ఇక్కడ. 1 అంటే 1 ఫిల్ చేసినట్లయితే ఇక్కడ 1 అంటే సంతానం. ఈ డేట్‌లో జన్మించిన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా 6 ఇక్కడ 6ను ఫిల్ చేసినట్లయితే డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 3 అంటే రిలేషన్‌షిప్. వీరు రిలేషన్‌షిప్‌లో అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 1, 9 1 మనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 9. 9 అంటే వివాహం. వీరికి వివాహం అనేది జరుగుతుంది. అదేవిధంగా 8 అంటే చదువు. ఉన్నత చదువులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 2 అంటే రుణ బాధలు. రుణ బాధలు వీరికి తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇక్కడ మనం ఫిల్ అయినవి చూసుకుంటే ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేవి. ఫిల్ కానివి చూసుకుంటే ఇవి మైనస్‌లా ఉండేవి. 4 అంటే ఆరోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 5 అంటే వ్యాపారం. వీరు ఏ వ్యాపారం అయినా చేయనియండి నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. క్లాత్, ఐరన్, వాటరు, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ ఇలా ఏ బిజినెస్ చేసినా కూడా నష్టాలు అనేది ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు. అదేవిధంగా 7 అంటే శత్రువులు, నరదృష్టి. వీరికి శత్రువులు, నరదృష్టి కూడా ఎక్కువగా ఉండే ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వారికి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి మీకున్న సమస్యలను మీరు ఒక్కసారి చార్ట్ వేసుకొని చూడండి. ఇది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి కాకుండా మీ పేరు వాల్యూస్ కూడా మీరు ఒక్కసారి మెర్జ్ చేసి చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్‌కి మీకున్న సమస్యలు మొత్తం పూర్తిగా తెలిసిపోతాయి. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు పంపించండి.